నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. అసలు కాంగ్రెస్లో ముసలం. సీఎం లేని వేళ నలుగురు మంత్రులు అత్యవసర సమావేశం. హెడ్ హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్లా శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో పాటు బట్టి విక్రమార్క చర్చలు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలనే ఆంధ్రజ్యోతికి పంపారని చర్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చుచ్చుపెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన. కలిసికట్టుగా లేకపోతే నష్టపోవుడే. ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు మంత్రుల భేటీ సాధారణమే. పిసిసి చీఫ్ నలుగురు భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాక అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్తో కాంగ్రెస్లో మొదలైన కాక క్రమంగా దవనాలంగా మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తీరుతో ఇన్నాళ్ళు లోలోన రగిలిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికిగా తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ విదేశ పర్యటనకు వెళ్లిన తరుణంలో పిసిసి చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం సంచలనం రేపుతుంది. సోమవారం హెడ్ హోమ్ విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్, దుద్దిల్లా, అడ్లూరి లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని నలుగురు కీలక మంత్రులు ఒక చోట కూడటం సంచలనంగా మారింది. పాలనాపరమైన నిర్ణయాల కోసమే ప్రభుత్వం పథకాలు అమలుపై ఏర్పాటు చేసి సబ్ కమిటీలు. వీరంతా సభ్యులు కాదు, నిక్కర్సైన కాంగ్రెస్లో పుట్టి పెరిగిన కాంగ్రెస్ మంత్రులు నలుగురు సోమవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. విశ్వనీయ సమాచారం మేరకు బట్టి తదితర నివాసంలో భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైనట్లు సమాచారం. సుమారు 2.5 గంటలకు పైగా నలుగురు మంత్రులు మాత్రమే సమావేశమయ్యారు. వాస్తవానికి సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఐటీ శ్రీధర్ బాబు కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరెవరు కలుస్తున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడి పరిణామాలపైనే ఆందోళన. కేటీఆర్ అరెస్ట్ కు నోటీసులు, విచారణ పైన సీఎం ఆరా. ముఖ్య నేత పేరుకే విదేశాల్లో ఉన్న మనసంతా హైదరాబాద్లో చుట్టే తిరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచే మంత్రివర్గ సహచరులపై నిఘా పెట్టారన్న చర్చ జరుగుతుంది. మంత్రులు కదలికలను ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి సీన్ రివర్స్. నిన్న కల్పతరువు నేడు మనుగడే బరువు. 10 ఏళ్ల కిందట బ్యాంకు బ్యాలెన్స్ రూపాయలు 3,450 కోట్లు. నేడు ప్రతి నెల 3,000 కోట్లు అప్పు తెస్తేనే మనుగడ. 10 ఏళ్ల కిందట బ్యాంక్ బ్యాలెన్స్ 3,450 కోట్లుండే. ఇప్పుడు నేడు ప్రతి నెల 3,000 కోట్లు అప్పు తెస్తేనే మనుగడ నడుస్తుంది. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో పరిస్థితి తారుమారునాడు. డిపాజిట్లు, బండ్ల కోసం సింగరేణి వద్దకే బ్యాంకులు. నేడు ఓడీ కోసం బ్యాంకుల ముందు నిలబడాల్సిన దుస్థితి. డిజిటల్ కోసం ఉద్దర ఖాతా తెరిచేందుకు సంప్రదింపులు. గుట్టల్లో పెరిగిపోతున్న విద్యుత్, బొగ్గు బకాయిలు చెల్లింపు కోసం పదే కోరినా పట్టించుకోని ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయలు 3,550 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టేవి, అధిక వడ్డీలో ఆశ చూపేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఓడి తాత్కాలిక అప్పుల కోసం సింగరేణి సంస్థ బ్యాంకులకు కూకడుతున్నది. తక్కువ వడ్డీలకు అప్పులు ఇవ్వండి అంటూ బతిమలాడుతున్నది. ఎప్పుడు లేనంతగా ఈ 2 నెలల్లోనే ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలు, అన్ని ఖర్చుల నుండి కట్టేందుకు సుమారు 3,000 కోట్లు అప్పు తేవాల్సిన దుస్థితి దిగజారింది.